ఓకే. సో ఇక్కడ ఇది లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడం జాగ్రత్తగా వినండి ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఓకే. సో మార్జిన్ అనేది ఏంటికి, ఫస్ట్ కంటెంట్ అనేది లోపల ఉంది, లోపలికి ఉన్న తర్వాత ఆ కంటెంట్ ఉన్నది ప్యాడింగ్ అనేది ఇది ఇది ప్యాడింగ్, ఇది బార్డర్. ఓకే. సో ప్రెస్ చేయగానే దీన్ని మార్జిన్ టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్. ఓకే. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మార్జిన్ టాప్ 20 పిక్సెల్, లెఫ్ట్ 20, రైట్ 20, బాటమ్ 20. అంటే నువ్వు ఒక వాల్యూని అసైన్ చేసావు అనుకో, బై డిఫాల్ట్ ఇట్ విల్ అప్లై టు ఆల్ ద సైడ్స్ అన్ని, అంటే 4 వైప్స్ కూడా, 4 వైపులు కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అది మార్జిన్. ఇక్కడికి వచ్చేటప్పుడు సో ఒక్కొక్కసారి అంటే గమనించవలసిన విషయం ఏంటంటే మార్జిన్ సిఎస్ఎస్ అనేది, ఇప్పుడు ఇక్కడ మార్జిన్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఏ స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ డిఫైన్డ్ బార్డర్స్. ఓకే. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బార్డర్స్కి బయటే కదా ఉంది మార్జిన్, అవుట్ సైడ్ ఆఫ్ బార్డర్. అంటే కంటెంట్కి బయటన ఎవరు ఉంటారు, ప్యాడింగ్కి బయటన ఎవరు ఉంటారు, బార్డర్కి బయటన ఎవరు ఉంటారు, మార్జిన్. సో ఈ బార్డర్ అంటే ఇక్కడ మీరు గమనించినట్టుగా అయితే ఒక్కొక్క ఎగ్జాంపుల్, ద సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఏ స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ డిఫైన్డ్ బార్డర్స్. సో అవుట్ సైడ్ ఆఫ్ బార్డర్కి మార్జిన్ అనేది మనం చేస్తాం. సో ఇక్కడ with CSS you have full control over the margins. There are properties for setting the margins for each side of an element, top, right, left, bottom and left. Top, first top, తర్వాత right, తర్వాత bottom, left. All the margin properties can have the following values. సో ఈ వాల్యూస్నే మనం ఫిక్స్ చేయాలి. ఆటో అంటే ద బ్రౌజర్ క్యాలిక్యులేట్స్ ద మార్జిన్, లెంగ్త్ స్పెసిఫై మార్జిన్ ఇన్ పిక్సెల్స్, ఇలాగా పర్సంటేజ్ అనేది విడ్త్ ఆఫ్ ద కంటైనింగ్ ఎలిమెంట్. ఇలాగ ఇన్హెరిట్ అంటే ఒక ప్రాపర్టీ నుంచి ఇంకొక ప్రాపర్టీకి ఇన్హెరిట్ అంటే అనేది చెప్పాను కదా ఆల్రెడీ, దట్ ద మార్జిన్ షుడ్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్ అని, పేరెంట్ ఎలిమెంట్ అని. ఇక్కడికి వస్తేప్పుడు సెట్ డిఫరెంట్ మార్జిన్స్ ఆల్ 4 సైడ్స్. బార్డర్ కదా, బార్డర్కి ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ పైకి అదే బార్డర్కి బయటన బాగా గుర్తుపెట్టుకోండి, మన ఈ బార్డర్ ఏదైతే అది బార్డర్కే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. లెఫ్ట్. సో ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇది కరెక్ట్ ప్లేస్. ఓకే. బై డిఫాల్ట్ అన్నీ జీరోస్ ఉంటాయి, అంటే బార్డర్కి అడ్జస్ట్ చేస్తుంది బార్డర్ ఎలా ఉందనేసి యూజింగ్ ఇండివిజువల్ మార్జిన్ ప్రాపర్టీస్ అని. సో అలా సో బార్డర్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఇఫ్ ద మార్జిన్ ప్రాపర్టీ హ్యాస్ 4 వాల్యూస్, ఫస్ట్ది దేనికి అసైన్ చేస్తుంది అంటే టాప్కి, తర్వాతది రైట్, తర్వాతది బాటమ్, తర్వాతది లెఫ్ట్ మార్జిన్. ఒకటి ఏంటంటే మీరు అన్నీ నేర్చుకోవాలా సార్ అంటే నేర్చుకోవసరం లేదు, ఆ ప్రోగ్రామ్ని బట్టి మీరు చేయొచ్చు, అన్నీ చేయవసరం లేదు. గూగులింగ్ చేయడం రావాలి, సిఎస్ఎస్కి గూగులింగ్ అనేది చేయగలాలి. సో యూజ్ ద మార్జిన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ విత్ 4 వాల్యూస్, 1 2 3 4. ఫస్ట్ ఏంటవుతుంది, టాప్ అవుతుంది, రెండోది రైట్ అవుతుంది, తర్వాతది బాటమ్ అవుతుంది, తర్వాతది లెఫ్ట్. సో టాప్ మార్జిన్ ఈస్ 25, లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అంటే రెండు ఇప్పుడు ఇక్కడ ఇది గోస్ టు బాటమ్ అనేసి ఇక్కడ, సో ఇది గోస్ టు బాటమ్. ఇక్కడ ఏదవుతుందంటే రైట్ ఏది ఉందో లెఫ్ట్ మార్జిన్ బై డిఫాల్ట్, దాని తర్వాత ఏదైతే ఉందో
దానికి ఆపోజిట్గా ఏదైతే ఉంటుందో దానికి అది డిఫాల్ట్ వాల్యూ అనేది అసైన్ చేసేస్తుంది. సో టాప్ మార్జిన్ ఇక్కడ 25, అప్పుడు 50 రైట్ లెఫ్ట్ అయిపోద్ది, 75 అనేది బాటమ్ అయిపోద్ది. ఓకే, 75 అనేది బాటమ్ అవుతుంది. సో మార్జిన్ 25, 50, 70. ఓకే, ఇఫ్ మార్జిన్ ప్రాపర్టీ హ్యాస్ 2 వాల్యూస్ అంటే ఫస్ట్ ఏదవుతుంది అంటే టాప్ బాటమ్, తర్వాతది రైట్ లెఫ్ట్, ఫస్ట్ టాప్ బాటము, తర్వాతది టాప్ లెఫ్ట్. అది ఒక్కటే ఉందనుకో ఆల్ 4 మార్జిన్స్ అనేసి, ఇది టాపు బాటమ్ లెఫ్ట్ రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా, సో ఉన్నవి 2 అయితే అవి. సో మార్జిన్ ఇక్కడ 250 ఇచ్చాను అనుకోండి. ఓకే, అలా. ఓకే, ఇది సారీ ఇక్కడ, ఓకే ఇది కరెక్ట్. సో ఇక్కడ టాపు ఇంకొకటి ఏంటి, ఇక్కడ 2 ఉంటే ఒకటి ఏం చేస్తుంది టాప్, తర్వాత బాటమ్, ఆ రెండిట్లకి టాప్కి బాటకి. సో ఇప్పుడు టాపు బాటము ఎంత డిస్టెన్స్, 250 పిక్సెల్స్. ఓకే, ఇది ఎన్ని పిక్సెల్స్, నెక్స్ట్ దేనికి అసైన్ చేసాం, 50 పిక్సెల్స్ అనేది రైట్ లెఫ్ట్ మార్జిన్స్. సో ఇది బార్డర్కి అవుట్ సైడ్, గుర్తుపెట్టుకోండి మనం బార్డర్స్కి అవుట్ సైడే కదా చేసాం ఇది. ఇప్పుడు నేను ఇది కాదు 50 కాస్త 500 పెట్టాను అనుకో, ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. సో ఇది, సో ఇలా అవ్వదు అలా. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేసి ఇక్కడ. సో 25 ఒకటే ఉందనుకో అన్నీ అయిపోతాయి. యూ క్యాన్ సెట్ ద మార్జిన్ ప్రాపర్టీ టు ఆటో టు హారిజంటలీ సెంటర్ ద ఎలిమెంట్ విత్ ఇన్ ఇట్స్ కంటైనర్. సో హారిజంటల్గా మధ్యలోకి రావడానికి ఆ కంటైనర్ని అలాని. సో బార్డర్ అది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ మనం దేనికి ఏం చేస్తామంటే బార్డర్ సైజ్. ఎప్పుడు కూడా తెలియకపోతే తెలుగా, ద సిఎస్ఎఫ్ బార్డర్ ఈజ్ ఫండమెంటల్ స్టైలింగ్ ప్రాపర్టీ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ టు డిఫైన్. ఇక్కడ మనం అండర్ స్కోర్ అవ్వకూడదు, బార్డర్ సైజ్ ఇన్ సిఎస్ఎస్. ఇక్కడికి వస్తే బార్డర్. సో బార్డర్ మీకు చూపించాను, బార్డర్ ఎలా ఉంటుందంటే బార్డర్ విత్ ప్రాపర్టీ సెట్స్ ద విత్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ 4 బార్డర్స్. దిస్ ప్రాపర్టీ కెన్ హ్యావ్ ఫ్రమ్ 1 to 4 వాల్యూస్. టాప్ థిన్, రైట్ మీడియం, బాటమ్ థిక్, లెఫ్ట్ 10 పిక్సెల్స్. బార్డర్ విత్ ద మీడియం థిక్, టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్, మళ్ళీ బార్డర్ విత్ ఇన్ మీడియం. సో ఇక్కడ సో బార్డర్ విత్ థిన్ ఇక్కడ. సో బార్డర్ విత్ అంటే దీనికే గుర్తుపెట్టుకోండి, బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్కి అవుట్ సైడ్ ఉన్నది ఏమన్నాం, బార్డర్కి అవుట్ సైడ్ ఏముంటుంది, బార్డర్కి అవుట్ సైడ్ ఏముంటుంది, ఇది ఇక్కడ ఓకే. సో బార్డర్కి అవుట్ సైడ్ ఉన్నది మార్జిన్, బార్డర్కి ఇన్సైడ్ ఉన్నది ప్యాడింగ్ లోపల ఉన్నది కంటెంట్. ఇప్పుడు చూడండి నాకు థిన్ కావాలి. ఇప్పుడు మీరు గమనించినట్టుగా అయితే బార్డర్ మీడియంలోకి వచ్చింది, ఆ బార్డర్ అంటే ఇది. తర్వాత థిక్కి వచ్చింది, తర్వాత 1 పిక్సెల్కి వచ్చాం, 10కి వచ్చాం, 10కి వస్తే ఇంకా ఎక్కువైంది, 20కి వచ్చాం. మేక్ సెన్స్ రైట్? ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే మార్జిన్ తర్వాత ప్యాడింగ్ 0, ప్యాడింగ్ బై డిఫాల్ట్ 0, బార్డర్ సైజింగ్ ఈక్వల్ టు బార్డర్ బాక్స్. ఆ సైజింగ్ ఎంత ఉంటుందంటే బార్డర్ బాక్స్కి అసైన్ చేసాం. ఈ రెండు ఒకలాగా ఉంటాయి, బార్డర్ బాక్స్ ఎంత ఉంటుందో సైజింగ్ కూడా అంతే ఉంటుందని. సో దీన్ని సెలెక్టర్ అంటాం ఇక్కడ సిఎస్ఎస్లో ఏమంటారు, సెలెక్టర్. ఈ సెలెక్టర్ని యూజ్ చేస్తే ఏదవుతుందంటే బై డిఫాల్ట్ మొత్తం అన్నీ కూడా సేమ్ వాల్యూస్ ఇచ్చేస్తుంది, మొత్తం అన్నిటికి కూడా సేమ్ వాల్యూస్ ఇచ్చేస్తుంది.
ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సేమ్ వాల్యూస్ ఇచ్చేస్తుంది, అంటే బై డిఫాల్ట్ అది అన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఇది ఏంటవుతుందంటే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఇంటర్ కాకపోతే శాన్స్ సెర్ఫ్ అని, సో ఒకటి అవ్వకపోతే ఒకటి అనేసి ఇవి ఫాంట్ ఫ్యామిలీ ఏం చేస్తుందని చెప్పాను. వాట్ డస్ ద ఫాంట్ ఫ్యామిలీ డూ? ఫాంట్ ఫ్యామిలీ సిఎస్ఎస్ ఏం చేస్తుంది? ఇక్కడ మీకు ఫాంట్ ఫ్యామిలీ తెలుసు కదా, టైమ్స్ న్యూ రోమన్, టైమ్స్ సెరిఫ్ అంటే, సో ఇది అవ్వకపోతే ఇది అవ్వకపోతే ఇది అవ్వకపోతే, సో ప్రాపర్టీస్. ఓకే, so font family property specifies the font for an element. Font family property can hold several font names. Fallback system. If the browser does not support the first font, it tries to the next. అదే కదా నేను చెప్పాను, ఒకవేళ ఇది అవ్వకపోతే ఇప్పుడు బ్రౌజర్ అనేది ఈ ఫాంట్లోని దీన్ని సపోర్ట్ చేయలేదనుకో, తర్వాత ఇది, ఒకవేళ ఇది సపోర్ట్ చేయకపోతే ఇది, అలాగే 2-3 రాసుకుంటాం. అంటే అన్నీ ఒకేసారి వర్కౌట్ అని కాదు. సో ఒకటి అవ్వకపోతే ఇంకొకటని. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్, హెల్వాటికా, సెరఫ్ అని. ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద ఫాంట్ ఫర్ అన్ ఎలిమెంట్. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ కెన్ హోల్డ్ సెవరల్ ఫాంట్ నేమ్స్. ఫాల్ బ్యాక్ సిస్టమ్ ఉంటుంది. If the browser does not support the first font, it tries to the next font ani. So there are 2 types of font family names. ఒక ఫాంట్ ఫ్యామిలీ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? అది రోమన్స్, మైన్ టైమ్స్ న్యూ రోమన్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం. ఓకే, నేను సో ఓకే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ రైట్. ఇక్కడ ద ఫ్యామిలీ ఫాంట్ నేమ్స్ ఇవన్నీ ఉంటాయి. ద నేమ్ ఆఫ్ జనరిక్ ఫ్యామిలీ సెరఫ్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ రాయడం ఎందుకంటే ఏమైనా బ్రౌజర్ ఒకటి సపోర్ట్ చెప్పితే ఇంకో దానికి సపోర్ట్ చేస్తుందని మనం ఇందులో ఇన్హెరిట్ చేసుకుంటాం. ఓకే, సపరేట్ ఈచ్ వాల్యూ విత్ ఏ కామా అనేసి. ఓకే, సో మేక్ సెన్స్ రైట్. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ మనం జనరల్గా ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇంటర్ సాన్స్ సెరిఫ్ అనేది, అంటే బాడీకి మనం ఇచ్చే ఫాంట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేసి ఆ లెటర్స్ని మనం ఎలా చూస్తాం. ఇప్పుడు నేను ఓకే ఇందులో ఇక్కడికి వచ్చిన తర్వాత మన వెబ్సైట్ ఏది? ఓకే, ఇప్పుడు చూడండి ఫాంట్ ఫ్యామిలీ అనేది దీనికి ఎఫెక్ట్ అయింది. ఆ స్టైలింగ్ అనేది, అంటే స్టైలింగ్ వేరు. ఫ్యాన్సీ కౌంటర్ అనేది బాడీలో ఇప్పుడు న్యూ రోమన్స్ యూజ్ చేసాం కాబట్టి. సో అలా అనేసి, సో దాని గురించి యూజ్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ బాడీలో ఉన్నదాన్ని నేను హైట్ ప్రాపర్టీ 100 VH. వాట్ ఈజ్ హైట్ అనేది బాడీ, వాట్ ఈజ్ VH అనేది? 100 VH స్టాండ్స్ ఫర్ సో ఫుల్ హైట్ వ్యూ పాయింట్. full height viewpoint regardless of the count on the page. When you use VH for an element's height, it will take up the entire vertical height. Vertical height అనేది నిలువుగా ఉంటుందా అడ్డంగా ఉంటుందా? నిలువుగా ఉంటుంది.
ఎవరు చెప్పారు? నేనేనా? ఓకే, గుడ్. సో ఇక్కడ సో చూస్తే represents a full height of the viewpoint regardless of the content on the page. సో ఇప్పుడు సిఎస్ఎస్ W3 స్కూల్స్లోకి వెళ్ళారనుకో, అంటే ఎగ్జాంపుల్ చూసుకొని, ఓకే. సో ఇవన్నీ చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే హైట్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఇది చూస్తే హైట్ ఆఫ్ ద వ్యూ పాయింట్. సో రిగార్డ్లెస్ ఆఫ్ ఇప్పుడు 200 ఇస్తే మరి ఎక్కువ అయిపోద్ది, కనబడట్లే, ఇలా వస్తుంది. సో 200 కాకుండా 50 ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం, కొంచెం పర్వాలేదు. సో ఓకే, ఇలా ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే, సో ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, ప్రాపర్టీ హ్యాస్ టూ థింగ్స్. ఓకే, సో ఇక్కడ దీన్ని ప్రాపర్టీ అంటాం. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉండేదాన్ని ఏమంటాం? రైట్ సైడ్లో ఉండేదాన్ని ఏమంటాం? వాల్యూ. సో అలా అనేసి, సో ప్రాపర్టీ వాల్యూ. ఇక్కడ మనం స్టైల్ అనేది ఇది యూజ్ చేసాం కదా, ఈ HTMLలో కూడా మీరు స్టైలింగ్ చేయొచ్చు. స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్, స్టైల్ అనే ఒక కీవర్డ్ రాసి అందులో ఒక ఎలిమెంట్ రాసి అందులో మనం ఏవేవి స్టైల్ చేస్తాం చేయొచ్చు. దాన్నే ఈ స్టైలు అనే దాన్ని తీసేసి కొత్తగా ఒక ఫైల్ రాసి అందులో .css ఎక్స్టెన్షన్తో ఉన్న కోడ్ని అంతటినే అక్కడ సపరేట్ ఫైల్లో ఉంచుకుంటాం, ఎందుకంటే అప్పుడు కన్ఫ్యూజ్ అనేది ఉండదు. సో అలా అని. ఇప్పుడు ఇక్కడికి వస్తే రెండు ఇప్పుడు ఒకటి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి కలర్ ఏమవ్వాలంటే దానికి మనం చేసిన దానికి రేడియల్ గ్రేడియంట్, ఇందులో ఎలిప్స్ ఒకటి, ఇంకోటి హ్యాష్ అంటే 38 ఇలా కాదు, 38 ఏం కంటది, 385300 కామా నెక్స్ట్ 212900. సో ఇప్పుడు ఇదేంటవుతుందంటే ఈ కలర్స్ని ఇక్కడ కదా మనకున్న వెబ్సైట్ ఇక్కడికి వస్తే సో కలర్ అనేది చేంజ్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ మనకు అదే కదా మనం ఇందాక బిల్డ్ చేసింది. అయితే ఇక్కడికి వస్తే రేడియల్ గ్రేడియంట్, ఇక్కడ మీరు ప్రతి ప్రాపర్టీ గురించి మనం చేసే ప్రతి ప్రాపర్టీ గురించి నేర్చుకుంటే చాలు, మా తర్వాత వచ్చినవి రాకపోయినా పర్వాలే. ఇది ఒక ఫంక్షన్ క్రియేట్స్ అన్ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ progressive transition between two or more colors that radiant from an origin. Its shapes may be circle or an ellipse. The function results అని. సో ఇక్కడ కన్నా ముందు ఈ సిఎస్ ఇక్కడికి వస్తే అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేడియంట్ గ్రేడియంట్ విచ్ ఈవెన్లీ స్పేస్డ్ కలర్ స్టాప్స్. ఓకే, రెడ్ గ్రీన్ బ్లూ అనే 3 వాల్యూస్ ఇందులో ఉన్నాయి. అయితే ఇది ఒక ఫంక్షన్, ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటే ఫంక్షన్ సెట్స్ ఏ గ్రేడియంట్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. దేనికి యూజ్ చేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి మాత్రమే యూజ్ చేస్తాం. రేడియల్ గ్రేడియంట్ ఈజ్ డిఫైన్డ్ బై ఇట్స్ సెంటర్. టు క్రియేట్ ఏ రేడియల్ గ్రేడియంట్ యూ జస్ట్ డిఫైన్ అట్లీస్ట్ 2 కలర్ స్టాప్స్. సో 2 కలర్ స్టాప్స్ ఉండాలి, అట్లీస్ట్ 2 ఉండాలి. ఇక్కడ స్టార్ట్ కలర్, లాస్ట్ కలర్. ఇక్కడ పొజిషన్, షేప్ ఎట్ ద పొజిషన్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే సెంటర్ ఎక్లిప్స్. సో మనం ఏం యూజ్ చేసాం, నాట్ ఎలిప్స్. మనం ఎలిప్స్ యూజ్ చేసాం. అట్లీస్ట్ 2 కలర్స్ ఉండాలి, స్టార్ట్ కలర్ 2 కలర్స్.
ఇప్పుడు 2 కలర్స్ కాకుండా నేను ఒక కలర్ తీసుకున్నాను అనుకో, సపోజ్ ఇలాగా. ఇప్పుడు నేను నా వెబ్సైట్కి వెళ్ళాను అనుకో, అది ఎఫెక్ట్ అవ్వలే. ఎన్ని ఉండాలి? అట్లీస్ట్ 2 కలర్స్ అనేది ఉండాలి. ఓకేనా? 2 కలర్స్ అనేవి ఉండాలి. సో మేక్ ష్యూర్ టు రిమెంబర్ యూ హ్యావ్ టు హ్యావ్ షేప్, సారీ, ఎలిప్స్ బై డిఫాల్ట్ డిఫైన్ ద షేప్ ఆఫ్ ద గ్రేడియంట్, పాసిబుల్ వాల్యూస్, ఎలిప్స్ డిఫాల్ట్, సర్కిల్, ఎలిప్స్ సర్కిల్, సైజ్, డిఫైన్ ద సైజ్ ఆఫ్ ఏ గ్రేడియంట్, పాసిబుల్ వాల్యూస్. ఫస్ట్ ఫర్దర్ కార్నర్ డిఫాల్ట్, క్లోజెస్ట్ సైడ్, క్లోజెస్ట్ కార్నర్, ఫర్దర్ సైడ్. సో అలాగా ఫర్దెస్ట్ సైడ్. పొజిషన్, డిఫైన్ ద పొజిషన్ ఆఫ్ ద గ్రేడియంట్, డిఫాల్ట్ ఈజ్ సెంటర్. స్టార్ట్ కలర్, లాస్ట్ కలర్. కలర్ స్టాప్స్ ఆర్ ద కలర్స్ యూ వాంట్ టు రెండర్ స్మూత్ ట్రాన్సిషన్ అమాంగ్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ పొజిషన్, ఇక్కడ ఫస్ట్ షేప్ ఆఫ్ ద పొజిషన్ అనేది ఒకటి ఉండాలి, కలర్స్ అట్లీస్ట్ 2 ఉండాలి. ఓకేనా? సో అది. ఇప్పుడు ఇంకొక క్లాస్ తీసుకుంటా. సారీ, ఈ క్లాస్ ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, కౌంటర్. సో సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఎలా తెలుసా? ఈ లైన్ బై లైన్ చదువుతుంటుంది. ఫస్ట్ నువ్వు దేనికైతే కోడింగ్ ఇచ్చావో అది చదివి నెక్స్ట్ దానికి వెళ్తుంది. సో COUNTER, కౌంటర్. ఇక్కడికి వస్తేప్పుడు ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నీ దేనికి ఎఫెక్ట్ అవుతాయి? ఇందాకలైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి, హైట్, ఇది బాడీ మొత్తానికి అయింది, బాడీ. ఇప్పుడు ఇది కౌంటర్ అంటే ఈ క్లాస్ మొత్తానికే, కౌంటర్ క్లాస్ ఎక్కడైతే ఉందో దానికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. సో మేక్ షూర్. ఇప్పుడు నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ CKGROUND, బ్యాక్గ్రౌండ్ కలర్. దీనికి ఏం యూజ్ చేస్తామంటే BEF227. సో ఎందుకు ఇక్కడ సో ఎందుకు వర్క్? ఓకే, సో నేను ఇక్కడ తప్పు చేశాను. ఇక్కడ ఏంటండి, లెట్స్ సి ఇట్ ఎఫెక్ట్స్ అని ఇక్కడికి వెళ్దాం. ఓన్లీ ద కౌంటర్ ఇలా ఉంది కదా, ఇది వర్టికల్, హారిజంటల్. కార్తిక్ దీన్ని ఏమంటారు ఇలా ఉండడాన్ని? వర్టికల్, హారిజంటల్? వర్టికల్. గుడ్. నువ్వు చెప్పు రవి. హారిజాంటల్. ఓకే, సో ఇద్దరు కూడా కరెక్ట్గా చెప్పారు. సో కార్తిక్ క్లోజ్, రవి పర్ఫెక్ట్ అన్నట్టుగా. అంటే పర్ఫెక్ట్ కాదు, బట్ క్లోజ్. సో వర్టికల్గా అంటే ఇప్పుడు చూడండి, మనం చూసేటప్పుడు పిల్లర్స్ అన్నీ ఎలా ఉంటాయి? వర్టికల్గా ఉంటాయి, హారిజంటల్గా ఉంటాయా? ఒక కన్స్ట్రక్షన్ చేసిన పిల్లర్స్ ఉంటాయి కదా, అవన్నీ వర్టికల్గా, హారిజంటల్గా వేస్తే ఏటవుతుంది ఇల్లు? సో హారిజాంటల్ గా వేస్తానా? అవ్వదు కదా, హారిజాంటల్ గా అంటే ఇలా వస్తుంది. సో అప్పుడు హారిజంటల్ వాళ్ళు ఆరిపోతారు ఇల్లు కట్టిన వాళ్ళు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్, బట్ ఐ ఎంకరేజ్ యూ టు రిమెంబర్. నాకు కూడా అలాగే ప్రాబ్లం ఉండేది. నేను చిన్నప్పుడు, నేను 3rd క్లాస్ 4th క్లాస్ చదివేటప్పుడు నాకు తెలియదు వర్టికల్ ఏంటి అనేది. హారిజాంటల్, వర్టికల్ అంటే ఎలా ఉండాలి? వర్టికల్ అనేది స్ట్రైట్గా ఉండాలి, హారిజాంటల్ అంటే అడ్డంగా ఉండాలి. అవునా కాదా? ఓకే, సో ఇప్పుడు విడ్త్ నేను 470 పిక్సెల్స్, ఓకే, 470 విడ్త్ తీసుకున్నాం, వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి? విడ్త్ వస్తే హైట్. సో దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఎవ్రీ ఆన్సర్ హ్యాజ్ ఏ మీనింగ్ అని. తప్పు చెప్తేనే మనం నేర్చుకుంటాం. మిస్టేక్స్ ఆర్ ఆల్వేస్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్.
ఇది ఇప్పుడు హైట్ 6 ఇగో ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి ఇది గమనించండి. ఇది గమనిస్తే ఇది ఎలా ఉంది మీకు? స్క్వేర్ టైప్లో ఉంది, అవునా కాదా? చూడండి ఇక్కడ. అవునవును. ఇప్పుడు గాజు పెంకు ఇలాగ ఉందనుకో, అర్థం ఏదైనా టపక్కమని గుచ్చుకుపోద్ది, బ్లడ్ వచ్చేస్తుంది. సో దాన్ని ఎప్పుడు కూడా ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలంటే బార్డర్ రేడియస్ అనేది యూజ్ చేసి దాన్ని ఏం చేస్తానంటే నేను 12 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ బార్డర్ రేడియస్, ఇక్కడ ఒక బార్డర్కి ఈ బార్డర్కి ఈ బార్డర్కి ఈ బార్డర్కి Sharpness తగ్గిపోయింది అది. షార్ప్నెస్ అనేది తగ్గిపోయింది. సో మనం ఎవరికైనా గుచ్చేసినా సరే చనిపోయారు క్యాండిడేట్, ఏమో. ఏం అవ్వదు. అవుతుంది అనుకో, సో డోంట్ ట్రై అనేసి. ఇక్కడ బార్డర్ రేడియస్ అంటే మీకు ఒక్కొక్క ప్రాపర్టీ చూపించి ఆ, తర్వాత వెళ్ళిపోవచ్చు. బార్డర్ రేడియస్, సో బార్డర్ రేడియస్ మనకి తెలుసుకోవాలి. బార్డర్ ఇక్కడ చూస్తే 30 పిక్సెల్ ఉంది, ఇక్కడ చూస్తే మరీ అప్పడంలాగా వచ్చింది, ఇక్కడ మరి ఇక్కడ డివైడ్ చేసాం, ఇక్కడ ఒకలా వచ్చింది, ఇక్కడ ఇంకొకలా వచ్చింది. సో అలా బార్డర్ రేడియస్ ప్రాపర్టీ. ఓకే, అలా. సో ఇది మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మనం బార్డర్ రేడియస్ దేని గురించి ఫోకస్ చేసాం అనేది. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు బార్డర్ రేడియస్ అయిపోయింది. ఇప్పుడు బార్డర్ రేడియస్ అయిపోయిన తర్వాత బాక్స్ షాడో ఇది బాక్స్ షాడో నేను 0 తర్వాత టేక్ 25 పిక్సెల్స్ 20 పిక్సెల్స్. ఓకే ఓకే నెక్స్ట్ RGBA. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఐడియా ఉందా? ఇప్పుడు సో ఇప్పుడు మీరు చూసినట్టుగా అయితే ఇప్పుడు దేనికి ఎఫెక్ట్ అవుతుంది అనేసి మన వెబ్సైట్కి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం గమనించారంటే మనం ఇప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకున్నాం? షాడో, బార్డర్ షాడో అనేది ఇక్కడ చూసాం. సో ఓకే, సో ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్స్ చేసామా కోడ్లో? మన కోడ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఓకే, సో మిస్టేక్స్ లేకపోతే ఓకే. సో ఫస్ట్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, ఫిక్స్ చేసుకోవడం. బార్డర్ షాడో సిఎస్ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత బార్డర్ షాడో ప్రాపర్టీ. ఓకే, బార్డర్ షాడో ప్రాపర్టీ బాక్స్ షాడో. ఓకే సారీ, బార్డర్ షాడో బాక్స్ షాడో ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అటాచెస్ వన్ ఆర్ మోర్ షాడోస్ టు అనే ఎలిమెంట్ ఇక్కడ. సో ఇక్కడ హెచ్ సెట్, హెచ్ ఆఫ్సెట్, వి ఆఫ్సెట్, బ్లర్, స్ప్రెడ్ కలర్, ఇన్సెట్ ఇవన్నీ. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇవి చూడండి ప్రతిదీ ఏం చేస్తుందనేసి. ఓకే, ప్రతి ప్రాపర్టీ ఏం చేస్తుందనేసి. సో ఇక్కడ బార్డర్ షాడో ఫస్ట్ బార్డర్ ఎగ్జాంపుల్ 1లో నేను 50 ఇచ్చాను అనుకోండి, షాడో అనేది పెరిగింది అంటే కొంచెం ఇక్కడ షాడో వచ్చింది. సో ఇక్కడ ఇది 100 ఇచ్చాను అనుకోండి, ఓకే షాడో అనేది పెరిగింది. సో దీన్ని మీరు గమనించినట్టుగా అయితే అప్పుడు మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేసి చూస్తాం. సో నెక్స్ట్ నేను బాడీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే డిస్ప్లే అనేది ఫ్లెక్స్ చేసుకున్నాను. ఇప్పుడు డిస్ప్లే అనేది ఫ్లెక్స్ చేస్తే ఏదవుతుంది? ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ అనేది దేని గురించి యూజ్ చేస్తాం? డిస్ప్లే ఫ్లెక్స్. సో
ఓకే ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్లెక్స్ బాక్స్ గురించి. సో ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ద ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ మోడల్ దెర్ వేర్ 4 లేఅవుట్ మోడల్స్. ఇది ఇంప్రూవ్డ్, దానికన్నా ముందు ఓల్డర్ వర్షన్. బ్లాక్ ఫర్ సెక్షన్ ఇన్ ఏ వెబ్ పేజ్, ఇన్లైన్ ఫర్ టెక్స్ట్, టేబుల్ ఫర్ 2 డైమెన్షనల్ టేబుల్ డేటా, పొజిషన్ ఫర్ ఎక్స్ప్లిసిట్ పొజిషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇవన్నీ తెలియాలి మనకి. బ్లాక్ ఫర్ సెక్షన్ ఇన్ వెబ్ పేజ్. సో ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్స్ బ్లాక్స్ ఎలిమెంట్స్. టు స్టార్ట్ యూజింగ్ ద ఫ్లెక్స్ బ్లాక్స్ మోడల్ యు నీడ్ టు ఫస్ట్ డిఫైన్ ద ఫ్లెక్స్ కంటైనర్. ఓకే, ఫ్లెక్స్ కంటైనర్ తీసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ సో ద మెయిన్ ఇది మనకి కాలము రో దాన్ని అసైన్ చేస్తాం ఇక్కడ. సో ఇది కరెక్ట్గా పోలేదు ఎగ్జాంపుల్. ఓకే, ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీస్ అని. ఇప్పుడు ఇక్కడ ఇది దేని చేస్తుందంటే ఇన్లైన్ ఫ్లెక్స్ అనేసి. ఓకే, this defines a flex container inline or block depending on the given value. It enables a flex content for all its direct children. Okay, so ఇది ఒక కంటైనర్, ఇవి ఒక ఐటమ్స్. ప్రాపర్టీస్ ఫర్ ద పేరెంట్ ఫ్లెక్స్ కంటైనర్ అని. ప్రాపర్టీస్ ఆఫ్ ద చిల్డ్రన్, ప్రాపర్టీస్ ఫర్ ద ఇవన్నీ చిల్డ్రన్. ఇది పేరెంట్, ఇవి ఏంటంటే ప్రాపర్టీస్ ఫర్ ద చిల్డ్రన్. ఇక్కడ 1 1 1 2 3 1 మైనస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫ్లెక్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇటువైపు, తర్వాత ఇటువైపు, తర్వాత ఇటువైపు, అంటే ఒక ఆర్డర్లో. ఇక్కడ దీని ప్రాపర్టీస్ ఏంటంటే రో రివర్స్, కాలమ్ రివర్స్. ఇది మీరు చదువుతూ ఉంటే మీకు తెలుస్తుంది. సో ఈ ఫ్లెక్స్ అనేది కరెక్ట్గా ఏం చేస్తుందంటే ఫ్లెక్స్ ఇక్కడ నేను ట్రై చేసి చూపిస్తాను చూడండి. ఇక ఫ్లెక్స్ ఇక్కడ ఫ్లెక్స్ అని తీస్తాను ఈ ప్రాపర్టీ. ఈ ఫ్లెక్స్ అనేది తీసేస్తే ఈ ఫ్లెక్స్ అనేది మనకి ఎలా వస్తుంది, వర్టికల్గా వస్తుంది. సో ఈ ఫ్లెక్స్ అనేది తీసుకోవడం వల్ల ఏంటవుతుందంటే ఆ ప్రాపర్టీ అనేది ఫ్లెక్స్గా ఉంచుతుంది. సో టు రీసైజ్ ద బ్రౌజర్ విండో అనేసి, అంటే ఏ కంటైనర్ విత్ ఫ్లెక్స్ వ్రాప్ విల్ నెవర్ వ్రాప్ ఇట్స్ ఐటమ్స్ అనేసి. ఐటమ్స్ని వ్రాప్ చేయదు. సో ఫ్లెక్స్ బాక్స్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10 ఆర్ ఎర్లియర్ వర్షన్స్. సో ఫ్లెక్స్ బాక్స్. సో ఇప్పుడు మనకు డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. డిస్ప్లే పెడితే ఏమైంది, సో ఇలాగా మనకి హారిజంటల్గా వచ్చింది. సో దీని మీద ఒకసారి వెళ్ళండి, ఇవి చదువుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఎందుకు యూజ్ చేస్తాను నేను, ప్రతిదీ మనం డిస్కస్ చేయలేం కాబట్టి ఈ ఫ్లెక్స్గా ఉంచుతుంది ఆ బాడీని. అంటే నిలువుగా, అంటే మిక్సింగ్ ఏం లేకుండా కరెక్ట్గా మనకి ఎలా కావాలనేసి. ఇక్కడ జస్టిఫై కంటెంట్, సారీ ఇది తీసేస్తాను. ఇక్కడ జస్టిఫై కంటెంట్ తీసుకుంటే ఇక్కడ సెంటర్లో పెట్టాను. ఆ కంటెంట్ అనేది ఎక్కడికి వచ్చింది, జస్టిఫై కంటెంట్ అనేది ఏం చేస్తుందంటే ఉన్న కంటెంట్ అన్నింటినీ నీకు సెంటర్కి మూవ్ చేసేస్తుంది. సో ఏదైతే ఉందో అదంతటిని మనకి సెంటర్కి అనేది మూవ్ చేసేస్తుంది. సో ఓకేనా. ఇప్పుడు నేను ఇంకో ప్రాపర్టీ తీసుకుంటాను, అలైన్ ఐటమ్స్ ఏం చేస్తుందంటే దాన్ని సెంటర్ తీసుకొని వచ్చేస్తుంది. సో జస్టిఫై కంటెంట్ CSS అలైన్ అండ్ ద ఫ్లెక్స్ ఐటమ్స్ at the center corner. Justify center property aligns the flexible containers items when the items do not use all available space the main axis horizontally. Align items property align the items vertically. సో వర్టికల్గా తీసుకొని వచ్చేస్తుంది ఇది. సో దీని గురించి చూస్తూ ఉండండి. ఒక్కొక్క ప్రాపర్టీ మనం దేని గురించి యూజ్ చేస్తాం.
ఓకే, సో ఇక్కడికి వచ్చి సో ఇక్కడ మనం రిమైనింగ్ ఈ కౌంటర్ క్లాస్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే అన్ని కౌంటర్ వాల్యూ అనే ఒక క్లాస్ ఉంది. కౌంటర్ వాల్యూ క్లాస్ ఒకటి ఉంది. తర్వాత ఇంకే క్లాసెస్ ఉన్నాయి. ముందు క్లాసెస్ అని రాసండి, మనకున్న క్లాసెస్ అని. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టుగా అయితే క్లాస్ తర్వాత ఇక్కడ కౌంటర్ బటన్ అనేది ఒక క్లాసు, కౌంటర్ బటన్ డిక్రీజ్ అనేది ఒక క్లాసు. స్పేస్ ఉంది కాబట్టి ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి అంటే అక్కడ 2 క్లాసెస్ ఉన్నాయనేసి. ఓకే, నెక్స్ట్ కౌంటర్ రీసెట్ బటన్, జస్ట్ రైటింగ్ క్లాసెస్. నెక్స్ట్ కౌంటర్ బటన్స్. ఓకే, జస్ట్ రైటింగ్ కౌంటర్, జస్ట్ క్లాస్ ఒకటి రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కౌంటర్ బటన్ ఒక క్లాస్ ఉంది. నెక్స్ట్ కౌంటర్ బటన్ డిక్రీజ్ ఒకటి ఉంది, కౌంటర్ బటన్ ఇంక్రీజ్ ఒకటి ఉంది. తర్వాత మైనస్ ఒకటి ఉంది, కౌంటర్ ఐకాన్ ప్లస్ ఒకటి ఉంది. జస్ట్ క్లాసెస్ రాయడానికి. తర్వాత స్టైలింగ్ తర్వాత చేసుకోవచ్చు. నెక్స్ట్ కౌంటర్ బటన్ ఓకే, సో నేను ఏం చేస్తాను, డిక్రీజ్. నెక్స్ట్ కౌంటర్ బటన్ డిక్రీజ్, ఇంకో కౌంటర్ బటన్, ఇంకేమున్నాయి, డిక్రీజ్, ఇంకోటి ఇంక్రీజ్. కౌంటర్ బటన్ ఇంక్రీజ్. అలా ప్రతి క్లాసులకి దీన్ని సెలెక్టర్స్ అంటామే. ఇలా రాయడాన్ని వీటిని సెలెక్టర్స్ అంటాం. ఓకే, మనకి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో వాటిని సెలెక్టర్స్ అంటాం. ఇప్పుడు జస్ట్ కౌంటర్ ఐకాన్ ఒక క్లాస్ ఉంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ కౌంటర్ ఐకాన్ మైనస్ ఉంది. ఓకే, నెక్స్ట్ సిఓయుఎన్ కౌంటర్ మైనస్ ఉంది. మైనస్ తర్వాత మనకి ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉంది కౌంటర్ మైనస్, ఇంకోటి ప్లస్ కదా, కౌంటర్ ఐకాన్ ప్లస్ అని. ఓకే, సో ఇలా డాట్ పెడితే క్లాస్ అని. సెలెక్టర్ అంటే మీకు తెలుసు హ్యాష్ సైన్ వస్తుంది అని. లేదంటే ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మొత్తం. సో రీసెట్ బటన్ తీసుకున్నాం మనం. రీసెట్ బటన్ ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూస్తే ఓకే, సో ఇలా ఉంది ప్రస్తుతానికి. అంటే అలా ఇక్కడ వరకు తీసుకుని వచ్చాం. సో ఇప్పుడు క్లాస్ ఏ క్లాస్ వస్తుంది, కౌంటర్ టైటిల్ అనేది మర్చిపోయాను. ఒపాసిటీ తెలుసు కదా మీకు. ఒపాసిటీ నేను చాలాసార్లు చెప్పాను, కొత్త వాళ్ళకి చెప్పలేదు అనుకుంటున్నాను. రాకేష్కి తెలిసే ఉంటుంది ఒపాసిటీ. సో ఒపాసిటీ ప్రాపర్టీ. ఓకే, సో
వస్తే ఒపేసిటీ కంప్లీట్గా 1 అయితే ఒపేసిటీస్ ఇది వెరీ డార్క్నెస్ ఇంపార్టెంట్. షాడో, సో ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో మిగతా తెలియని వాళ్ళందరూ ఒకసారి చూడండి ఇక్కడ. సో 0 ఉందనుకోండి, మొత్తం మాయమైపోయింది. ఓకే, ఉందనుకో కలర్ కొంచెం లైట్గా ఉంటుంది. 1 వస్తే బాగా డార్క్గా ఉంటుంది. ఇది బిట్వీన్ 0 to 1కే ఉండాలి. ఇక్కడ నువ్వు 10 ఇచ్చావు అనుకో, ఇది రాంగ్ అని. సో 1కి ఇలాగ 1కి మధ్యలో ఉండాలి ఇక్కడ కూడా. సో ఇప్పుడు నేను 9 ఇచ్చాను అనుకో, కంప్లీట్గా డార్క్గా ఉంది. ఇంకా అలా కాకుండా 9 ఇస్తే ఇలా ఉంది. ఇది డిఫాల్ట్ యాక్చువల్లీ, ఇది ఇలా చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ 1 ఇస్తే ఇది 1కి దగ్గరలో ఉంది. సో 0.9, ఇక్కడ నేను 0.1 తీసుకున్నాను అనుకో, చూడండి బాగా కనబడట్లేదు. సో అంత అంటే 1 అంటే బాగా కనబడుతుంది, 0 అంటే ఏం కనబడదని. సో అలా అనేసి అంటే మనం ఒపాసిటీ ఎలా పెట్టుకుంటాం అంటే ఇది పెట్టి. సో ఇప్పుడు నేను దేని మీద ఫోకస్ చేశాను, ఈ కౌంటర్ టైటిల్ మనకి టైటిల్ ఏంటి. సో ఇక్కడికి వస్తే మన వెబ్ పేజ్కి వెళ్తే టైటిల్ ఫ్యాన్సీ కౌంటర్ కదా. ఇప్పుడు నేను అదే ప్రాపర్టీకి 0 కాకుండా 0 ఇచ్చాను అనుకో ఒపాసిటీ, ఏమైపోయింది, ఎందుకు ఏమైంది, మొత్తం 0 అయితే మాయమైపోద్ది. సో అందుకే 0.6 అంటే అబౌవ్ సపోజ్ టు కమ్ అని. ఓకే వచ్చింది. సో అలా, లేదంటే మాయమైపోద్ది. ఓకే ఓకే ఇంకోటి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అని. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేయాలంటే అప్పర్ కేస్, ఇది కాదు కదా. ఓకే, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసింది ఇది అప్పర్ కేసులోని చేసాం. సో ఓకే ఇంకోటి లెటర్ స్పేసింగ్ కూడా చెప్పాం కదా ఒక ప్రాపర్టీ మొన్న. లెటర్ స్పేసింగ్ అంటే లెటర్కి స్పేసింగ్ ఇస్తుంది. సో నేనేం చేశానంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది చూడండి, ఇక్కడ లెటర్కి ఎంత స్పేసింగ్ ఉంది చూడు. ఓకే ఎండ్ అయినప్పుడు చెప్పండి. ఓకే 2 minutes ఉన్నప్పుడు చెప్పండి. ఓకే సో లెటర్ స్పేసింగ్లో ఇక్కడ చూడండి, ఈ ఎఫ్ తర్వాత ఏమైనా స్పేస్ లేదు కదా. నేను ఇప్పుడు 2 pixels ఇచ్చాను అనుకో. సో టైటిల్ సపోజ్ టు ఎఫెక్ట్ అనేసి. సో ఓకే సో ఇప్పుడు ప్రస్తుతానికి లెటర్ స్పేసింగ్ 1 pixel ఇచ్చి, ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది అంటే లెటర్కి. సో విత్ 200 pixels తీసుకోండి. టెక్స్ట్ అలైన్ ఓకే టెక్స్ట్ అలైన్ సెంటర్కి. ఇట్స్ సపోజ్ టు కమ్ సెంటర్ అని, ఎక్కడో ఏదో జరిగింది. ఇట్స్ సపోజ్ టు కమ్ సెంటర్ అని. సో ఓకే సెంటర్లోకి రావాలి ఇది. ఓకే సో కౌంటర్ టైటిల్లోనే ఉన్నాం, టెక్స్ట్ అలైన్ రావాలి. ఓకే ఇక్కడ ఇంకో ప్రాపర్టీ యూస్ చేసి కౌంటర్ టైటిల్ క్లాస్ మేక్ ష్యూర్ దట్ ఈ క్లాస్ టెక్స్ట్ అలైన్ సెంటరు, తర్వాత టెక్స్ట్ అలైన్ తర్వాత లైన్ ఎల్ఐ, లైన్ హైట్ 0.9 తర్వాత నెక్స్ట్ ఫాంట్ వెయిట్ చూద్దాం. ఫాంట్ వెయిట్ ఇక్కడ పిక్సెల్స్ వాడకూడదే, 500. వెయిట్లో ఇప్పుడు
పిక్సెల్స్ ఏమి యూజ్ చేస్తే అది ఎఫెక్ట్ అవ్వదు. ఫాంట్ సైజ్ 32 పిక్సెల్స్. నెక్స్ట్ మార్జిన్ టాప్ 60 పిక్సెల్. ఓకే, సో ఇట్ వర్క్ అయింది. సో తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఫిక్స్ చేయవలసి ఉంటాయి. ఇప్పుడు కౌంటర్ వాల్యూ మనం ఇనిషియల్గా కౌంటర్ వాల్యూ ఏం పెట్టాము, కౌంటర్ వాల్యూ 0. మేక్ షూర్ దట్ క్లాస్ నేమ్ ఎప్పుడైనా మీకు వర్క్ అవ్వలేదు అనిపించినట్టుగైతే ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ అలా మనం రాసిన దాంట్లో ఒక్కొక్కసారి ఇలాగ కౌంటర్ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కలర్ ప్రాపర్టీ ఇక్కడ 1D 2507. ఓకే, సో ఈ కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అది ఫాంట్ సైజు ఇక్కడ నేను ఫాంట్ సైజ్ 200. ఓకే, లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ. బై ఆకాశమందు నీ ఉండగా నేనెవరికి భయం. ఓకే, సో నేను దీని మీద ఇది ఏం చేస్తాను, ఫస్ట్ ఇవన్నీ okay, so I'm going to click here. తూర్పు పడమర ఓకే, సో
ఫాంట్ సైజు 200 పిక్సెల్ ఇచ్చాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఇచ్చానంటే ఫాంట్ ఫ్యామిలీ కాదు కావాల్సింది. ఇక్కడ మనకి ఏం కావాలి, ఫాంట్ వెయిట్. సో ఫాంట్ వెయిట్ 600. మార్జిన్ టాప్ 10 పిక్సెల్ ఓన్లీ ఫర్ ద కౌంటర్ వాల్యూకి. ఓకే, ఇక్కడికి వస్తే ఓకే, సో ఓన్లీ కౌంటర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చేసింది. ఈ జీరోకి ఇప్పుడు కోడ్ రాస్తాం మనం. ఓకే, కౌంటర్ వాల్యూకి మాత్రమే కోడ్ రాస్తాం. ఇక్కడ సో వస్తే బటన్కి కూడా అన్ని బటన్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి బటన్స్ మనకి ఏం రాస్తుంటే ఆల్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆల్ అన్సెట్ అని. సో ఓకే, వీటికి ఎఫెక్ట్ అవ్వదు. సో ఇవన్నీ అన్సెట్ అని. ఇక్కడ చూడండి, ఆల్ అన్సెట్ CSS. ఇక్కడ can be applied to any CSS property including the CSS shorthand properties. ఆల్ అని అంటే ఈ ఆల్ అన్సెట్ అంటే దేన్ని కూడా మనకి ఏదైతే ఉందో యాక్చువల్గా ఓకే అన్సెట్. ఇప్పుడు ఇనీషియల్, ఇన్హెరిట్, అన్సెట్ చేంజెస్ ఆల్ ప్రాపర్టీస్ అప్లైడ్ టు ద ఎలిమెంట్ పేరెంట్స్ టు their parent value if they are inheritable or to their initial value if not అని. సో ఇక్కడికి వస్తే ఓకే, అది ఏం చేస్తుందంటే అన్సెట్ ప్రాపర్టీ రీసెట్స్ ఆల్ ప్రాపర్టీస్ అపార్ట్ ఫ్రమ్ యూనికోడ్ BD డైరెక్షన్ అండ్ దేర్ ఇనిషియల్ ఇన్హెరిటెడ్. యూనికోడ్ గురించి మీకు అవసరం లేదు ఇప్పుడు, ఆల్ ఇనిషియల్. సో ఇనిషియల్గా ఇది అప్లోడ్ చేసాం. సో ఇక్కడ ఆల్ అన్సెట్, ఈ అన్సెట్ అనేది నేను రిమూవ్ చేశాను అనుకో, సో దీనికి కూడా ఎఫెక్ట్ అయిపోయింది. సో అంటే మనం ఇప్పుడు దేన్నైతే ఫోకస్ చేస్తాం, నేను ఇప్పుడు బటన్స్ మీద ఫోకస్ చేస్తాను. బటన్ అన్సెట్ అనేసి ఈ ప్రాపర్టీ నేను ఇది కామెంట్ అంటాం. ఓకే, ఇలాగ _** ఫార్వర్డ్ స్లాష్ ఇది చేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి బటన్స్ ఉన్నాయి, ఇక్కడ బటన్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్టుగా ఇప్పుడు మనకు బటన్స్ వద్దు, అందుకే బటన్స్ రాకుండా నా వాయిస్ నాకే పడుతుంది భయం. ఎవరు? రవి. సరే, సో అన్సెట్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఆ ఎఫెక్ట్ అవ్వు. సో బటన్స్ అన్నీ పోతాయి, పోయి మామూలుగా ఆ వాల్యూస్ ఒకటే మిగులుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది. కౌంటర్ వాల్యూ తర్వాత రీసెట్ బటన్. అంటే రీసెట్ బటన్లో సో నేను ఇక్కడ కర్సర్ పాయింట్ తీసుకున్నాను. కర్సర్ తెలుసు కదా, రీసెట్ బటన్ ఇది. ఇక్కడ మన కర్సర్ వచ్చింది. నేను కర్సర్ ఈ రీసెట్ బటన్కి ఓకే, సో కర్సర్ పాయింటర్. ఓకే, ఇక్కడ రీసెట్ బటన్, ఇక్కడ మళ్ళీ రీసెట్ బటన్ ఇంకొకటి రాయాలి, ఒక ప్రాపర్టీ రీసెట్ ఐకాన్ రాయలే. సో రీసెట్ ఐకాన్ ఒపాసిటీ ఇస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ లెట్స్ సే 0.3 తీసుకో. నెక్స్ట్ ఫాంట్ సైజు 35 పిక్సెల్స్.
ఓకే, ఇప్పుడు కౌంటర్ రీసెట్ ఐకాన్. ఓకే ఓకే, కౌంటర్ రీసెట్ ఐకాన్. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంటర్ రీసెట్ బటన్ ఇదే కదా కౌంటర్ రీసెట్ బటన్. దీన్ని కాపీ చేసుకొని మనకు ఒకవేళ డౌట్ ఏదైనా వస్తే ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి యాస్టీస్కి ఇది ఓకే కర్సర్ రీసెట్ బటన్, ఇక్కడ రీసెట్ బటన్ తర్వాత రీసెట్ ఐకాన్. కౌంటర్ రీసెట్ ఐకాన్ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు మన దగ్గరికి వెళ్తే ఇక్కడ ఇప్పుడు ఎఫెక్ట్ అయింది అంటే నా క్లాస్ నేమ్ రాంగ్ అయినా సరే ఏమవుతుంది, సో ఎఫెక్ట్ అవ్వు. ఓకే, సో నా క్లాస్ నేమ్ అనేది కూడా రాంగ్ అవ్వకూడదు. ఇక్కడ ఇంకో క్లాస్ తీసుకుంటాను. సో కౌంటర్ రీసెట్ ఐకాన్ తీసుకొని ఇక్కడ హవర్ అని తీసుకుంటే దీన్ని సూడో క్లాస్ అంటాం. ఇలాగా అంటే ఇది ఒక క్లాసు, ఇక్కడ ఇలా వస్తే సూడో క్లాస్ అని ఇక్కడ. సో ఇక్కడ ఒపాసిటీ 1 తీసుకుని మొత్తం ఏమవుతుంది, డార్క్ అయిప్. సో నేను ఒపాసిటీ యూజ్ చేసి మీకు ఎప్పుడైనా ఆ క్లాస్ ఎఫెక్ట్ అవ్వలేదనుకో, మీరు HTML ఫైల్లోకి వెళ్ళి ఆ క్లాస్ని అలా కాపీ చేసేయండి. ఎందుకంటే నేను రాసినప్పుడు మనకి 0.6 తీసుకుంటే అంత వస్తుంది ఐకాన్ రీసెట్. ఓకే, అదే ఇప్పుడు నేను 0 ఇచ్చేసాను అనుకో, ఇక్కడ పెడితేప్పుడు మాయమైపోతుంది కర్సర్. సో అది అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా. ఓకే, ఎనీవన్ హ్యాస్ క్వశ్చన్స్ ఆస్క్ మీ. సో ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టిన డార్క్ అవుతుంది కదా, అది ఏ ప్రాపర్టీ సార్? కర్సర్ ప్రాపర్టీ కదా. కర్సర్ ఒపాసిటీ కర్సర్ హవర్ అని ఉందా, హవర్ అంటే ఇక్కడ దీన్ని హవర్ చేస్తే, హవర్ చేయడం తెలుసు కదా, HOVER హవర్. అలా అడిగితే డౌట్స్. సో ఓకే, సెలెక్టర్ దీన్ని సూడో క్లాస్ అంటాం ఇలాగా. సో ఇలాగా అంటే ఇక్కడ దీనికి ఈ ఎలిమెంట్కి ఇక్కడ చేసాం. ఓకే, సపోజ్ ఇక్కడికి వచ్చినప్పటికి ఎలిమెంట్లో ఏమైతే ఉందో బ్యాక్గ్రౌండ్ ఎల్లో అంటే నేను దీనికి పెడితే ఎల్లో అని చూపిస్తుంది. సో ఇలా పెడితే ఆ కర్సర్కి ఉన్నప్పుడే ఎఫెక్ట్ అవుతుంది, హవర్ చేసినప్పుడే. కర్సర్ పెట్టి హవర్ ఇలా చేసినప్పుడే ఆ ఎల్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మన వెబ్ పేజ్లో కూడా నేను హవర్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ పెట్టినప్పుడే ఎఫెక్ట్ అవుతుంది. చూసారు కదా, మామూలు బయటకు వచ్చేస్తే అవ్వట్లే, ఇక్కడికి పెడితేప్పుడే ఎఫెక్ట్ అయింది. చెప్పు రవి. సో అది నేను 6 ఇచ్చాం కాబట్టి 6 నుంచి 5కి వచ్చేస్తాం. ఓకే, 6 నుంచి 5కి రావడం జరిగింది. సో ఇప్పుడు కౌంటర్ రీసెట్ ఐకాన్లో ఫాంట్ ఇది రీసెట్ చేయడానికే, రీసెట్ చేయడానికి కాబట్టి ఇక్కడ ఒక ప్రాపర్టీ ట్రాన్సిషన్ ఆల్ అని ఇక్కడ 0.3 సౌత్ హ్యాండ్ ప్రాపర్టీ కంబైన్స్ 4 ఆఫ్ ద ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ ఇన్ ఏ సింగిల్ ప్రాపర్టీ. ఇది ఆల్ అన్నప్పుడు ఏంటంటే లెట్స్ సే 4 చేద్దాం. సో ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఇది రీసెట్ ఐకాన్కి. ఓకే, రీసెట్ ఐకాన్కి ఇప్పుడు SITION ట్రాన్సిషన్ CSS. ఈ ట్రాన్సిషన్ CSSలో వస్తే
allows you to change property value smoothly ఓవర్ ఏ గివెన్ డ్యూరేషన్. ఆ టైం పీరియడ్లో ఉన్నప్పుడు మన అంటే స్మూత్గా 0 అన్నిటికి అంటే రీసెట్ అయితే ఆ బటన్ మొత్తానికి కూడా 0.4 సెకండ్స్కి ఎండ్ అవుతుందంటే ఇది స్మూత్గా చేంజ్ అవుతుంది. సో ట్రాన్సిషన్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవ్వాలి, ఎన్ని సెకండ్స్కి చేంజ్ అవ్వాలి, మనం పెట్టిన వెంటనే కాదు కదా. సో ఒక టైం ఇచ్చాం. ట్రాన్సిషన్ ఎప్పుడు అవుతుంది అంటే 0.4 సెకండ్స్. చెప్పు రవి. Okay, 1 minute guys. Okay. Okay, anyways, so okay Ravi. సో మీరు మ్యూట్లో పట్టించారు అవి. ఇప్పుడు నేను చెప్పిన మాట వినబడదు కదా. రవిని మ్యూట్లో పెట్టమన్నావా? సో రవిని మ్యూట్లో పెట్టమన్నావా నన్ను? రవిని. ఓకే మేక్ సెన్స్. సో అంటే తనకి ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి. ఓకే, ట్రాన్సిషన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఏం చేస్తాం అనేసి. సో ట్రాన్సిషన్ అంటే ఎంత టైంలో డిలే అవ్వాలా, డ్యూరేషన్ ఎంత, ప్రాపర్టీ టైమింగ్ అనేసి. సో 4 సెకండ్స్కి మనకి అక్కడ మనం ఏవైతే ప్రాపర్టీస్ యూజ్ చేసామో ఒపాసిటీ అనేది 4 సెకండ్స్ తర్వాత వర్క్ చేయడానికి జస్ట్ అంతే. ఇక్కడ ట్రాన్సిషన్ సో ఇక్కడ పెట్టిన తర్వాత వెంటనే అవ్వట్లే. ఓకే, ట్రాన్సిషన్ ఎప్పటికి అవుతుంది అంటే విత్ 2 సెకండ్స్కి 4 సెకండ్స్కి అవుతుంది. చూసారా ట్రాన్సిషన్ ఇప్పుడు తీసేసాను అనుకో ఈ ప్రాపర్టీ, బై డిఫాల్ట్ అయితే ఉంది ఎంతైతే అంత అవుతుంది ఇక్కడ అవర్ పెట్టిన వెంటనే. అలా కాకుండా ఓకే, సో నేను యాక్చువల్గా రన్ చేయాలి. ఓకే, సో ఇది డిఫాల్ట్. ఓకే, ఇలా డిఫాల్ట్ అయితే ఇది హవర్ చేసినప్పుడు. అలా కాకుండా మనకి ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు ఇది పెడితే చూడండి ఎన్ని సెకండ్స్కి విడ్త్ అనేది 2 సెకండ్స్కి, హైట్ అనేది 4 సెకండ్స్కి, అలాగే ట్రాన్సాక్షన్ అవ్వాలి. ఇప్పుడు కూడా మనం చూసిన ప్రాపర్టీ కూడా ఎన్ని సెకండ్స్కి అవ్వాలి అంటే ఒపెసిటీ పెట్టిన తర్వాత 0.4 సెకండ్స్కి ఇందులో ఫంక్షనాలిటీ రీసెట్ ఐకాన్ అనేది జరగాలి. ఓకే, మనం ఆ ఫంక్షనాలిటీ అనేవి అందులో ఉన్నవి జరగాలి. సో ఓకే, సో ఓకే, సో ఎనీవేస్ ఇలా జరగాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్ బటన్స్. కౌంటర్ యొక్క బటన్స్ ఇప్పుడు దీనికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. కౌంటర్ బటన్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంటుంది? ఓకే, మీరు ఏదైనా ఇచ్చుకోండి. 1D2507 పెడితే ఎలా ఉంటుంది? ఓకే, సో ఇక్కడ ఏమని ఇచ్చామంటే ఓన్లీ కౌంటర్ బటన్ అంటే ఇదే కదా దీనికే. ఇప్పుడు అలా కాకుండా రెడ్ ఇచ్చాను అనుకో, అంటే మీకు చూపించడానికి. ఇది
కౌంటర్ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో కౌంటర్ యొక్క బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు తెలియదు. సో మీకు కనబడదు కదా కౌంటర్ బటన్. సో బ్లాక్ ఇచ్చాను, బ్లాక్లో బ్లాక్ కలిసిపోద్ది. అయితే ఒక పని చేద్దాం, లెట్స్ సే హైట్, ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే. సో కనబడాలి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ, ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు హైట్ ఇస్తే తెలుస్తుంది. హైట్ 116, లెట్స్ సే 116 పిక్సెల్. ఓకే. సో కౌంటర్ బటన్స్ నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసి ఏం చేయాలి, సారీ ఇది కాపీ చేయకూడదు, ఇక్కడికి వచ్చి నాకు ఎఫెక్ట్ అవ్వట్లేదంటే ఇక్కడికి వస్తాను. కౌంటర్ బటన్స్, మనం కౌంటర్ బటన్స్ మీద కదా ఇప్పుడు స్టైల్స్లోకి వచ్చినప్పుడు, ఓకే. సో ఓకే ఇప్పుడు గమనించినట్టుగైతే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ రీసెట్, కౌంటర్ బటన్స్కి కౌంటర్ బటన్ ఏదైతే ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్, దీని మొత్తానికి కాదు, ఓన్లీ కౌంటర్ బటన్. ఇప్పుడు నేను మామూలుగా ఇక్కడ ఇది తీసేసి రెడ్ ఇచ్చాను అనుకోండి, ఇలా వచ్చింది. సో మీకు చూపించడానికి, బట్ బ్లాక్ ఈజ్ ద బ్లాకే యూస్ చేస్తాం. ఓకే మనం బ్లాక్ యూస్ చేస్తాం. సో ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో ఇప్పటి వరకు ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కౌంటర్ ఐకాన్, దీని మీద ఐకాన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఓకే అగైన్ ఒక స్పేస్ ఇస్తాను. కౌంటర్ ఐకాన్ నాకు డౌట్ కొట్టేస్తుంది అనుకోండి. కౌంటర్ ఐకాన్ క్లాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ టైటిల్ ఉంది, వాల్యూ ఉంది, కౌంటర్ రీసెట్ బటన్ ఉంది, ఫస్ట్గా కౌంటర్ రీసెట్ బటన్, కౌంటర్ ఐకాన్ క్లాస్ క్రియేట్ చేసాము మనం, ఇక్కడ ఉంది. సో ఇది కౌంటర్ ఐకాన్. ఓకే కౌంటర్ ఐకాన్, ఇక్కడ కౌంటర్ యొక్క ఐకాన్స్. నెక్స్ట్ కలర్ నాట్ BF, లెట్స్ సే BDFE00. చూద్దాం ఇది ఎఫెక్ట్ అవుతుంది లేదో. నెక్స్ట్ ఒపెసిటీ గురించి ఇందాక చెప్పాను కదా, అంటే 1 అయితే ప్యూరు, 0 అయితే నల్. ఇప్పుడు ఫాంట్ సైజు మేబీ 40, ఓకే 40. కౌంటర్ ఐకాన్, ఓకే ఓన్లీ ఐకాన్స్, ఓకే ఓన్లీ కౌంటర్ ఐకాన్. ఇది రీసెట్ బటన్, ఇది ఐకాన్స్. ఓకే సో ఇప్పుడు ఎనీ క్వశ్చన్స్? నో. ఓకే సో మనం ఒరిజినల్గా ఎంత ఉండాలి, ఇలా ఉండాలి కదా ఒరిజినల్ది. సో దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ ఫంక్షనాలిటీ అవ్వాలంటే మనకి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీన్ని సెట్ చేసుకొని, అంటే దీన్ని ఒక విధానంగా తీసుకొని రావడానికి మాత్రం సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు మనం జావా స్క్రిప్ట్ లేకుండా ఫంక్షన్ అవ్వచ్చు కదా, HTML లో కూడా చేయొచ్చు కదా, index.html లో కూడా ఫంక్షన్ అవుతుంది కదా మనం. సో జావా స్క్రిప్ట్ లేకుండా ఫంక్షనాలిటీ అనేది అవ్వదు. అంటే నేను ఓన్లీ జావా స్క్రిప్ట్ అది లేకుండా ఓన్లీ HTML లోనే చేస్తే, అంటే టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది కదా, మనం ఎంటర్ అదే బటన్ అవుట్ ప్రెస్ చేస్తే సో టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. అంటే ఫంక్షనాలిటీ జరగదు, అంటే దానికి జీవం ఉండదు, అంటే యాక్షన్లో ఉండదు. ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా 1 2 3, ఇక్కడ 1. సో రీస్టార్ట్ చేసి ఇక్కడ 1 2 3 అనుకో, ఇప్పుడు నేను 3 వచ్చి ఈ ఫంక్షనాలిటీ అనేది జరగదు. మనకి మ్యూట్లో పెట్టాడు. సో నేను చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అడిగి, ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద ప్రెస్ చేశాను అనుకో, యాక్షన్ ఉండదు, ఇక్కడ నెగిటివ్ అయినా ఉండదు, ఇక్కడ ఇది రీస్టార్ట్ అయినా అవ్వదు. ఇక్కడ ఏం జరగాలన్నా సరే
జావా స్క్రిప్ట్ అనేది మనకు కావాలి. ఇంకొకటి ఏంటంటే జావా స్క్రిప్ట్ నువ్వు ఇక్కడే రాయవసరం లేదు. index.htmlలోని స్క్రిప్ట్ ఫైల్ యూస్ చేసి చేయొచ్చు. బాడీలోని ఇదే ట్యాగ్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ అని యూస్ చేయొచ్చు. సో ఎప్పుడు అలా యూస్ చేయకండి. మనకి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సపరేట్ ఫైల్స్ అని. సో నేను అదే స్క్రిప్ట్ బాడీలోని మామూలుగా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ సపరేట్గా చేయొచ్చు. నేను దీంట్లో పెట్టి ఒక వీడియో చేశాను. పాత వీడియోస్ ఉంటాయి చూడండి. స్టైలు అన్నీ కలిపి ఒక పేజ్ index.htmlలోనే ఉంటాయి. అప్పుడు నేను అవన్నీ మళ్ళీ సపరేట్ చేసుకున్నాను. కన్ఫ్యూజన్ లేకుండా అంటే దేనికి దానికి సపరేట్గా. సో ఇక్కడ నెక్స్ట్ కౌంటర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అని చేసాను అనుకో. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టడం వల్ల ఏంటవుతుందంటే అన్ని డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీని డైరెక్షన్ మార్చాలంటే మనం ఏం చేయాలి? ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇప్పుడు అప్పుడే రాసికండి ఈ ప్రాపర్టీ, అది వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇక్కడ వరకు వచ్చాం అంటే ఈ లైన్లోకి వచ్చాం ఇది. సో ఆల్రెడీ మ్యాక్సిమం కొంచెం ఫినిషింగ్ టచ్లోకి వచ్చాం. సో ఇప్పుడు ఆల్ ఐటమ్స్ని ఏం తీసుకుందాం అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ ఐటమ్స్ సెంటర్లోకి తీసుకొని వచ్చేస్తాను. ఓకే, ఇవన్నీ సెంటర్లోకి వచ్చాయి. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. అన్నీ సెంటర్లోకి వచ్చాయి. అంటే మొత్తానికి సెంటర్లోకి వచ్చాయి ఇక్కడి నుంచి. సో ఇది 0 అనేది ఇప్పుడు నేను సో 0కి వస్తాం. ఫ్యాన్సీ కౌంటర్ ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ ఇది కూడా వస్తుంది. తర్వాత ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ ఎందులో ఉంటాయి? కౌంటర్ బటన్స్ కదా, ఆ క్లాస్లోకి వెళ్ళిపోవడమే. కౌంటర్ బటన్స్కి ఓకే, కౌంటర్ బటన్స్ ఇక్కడ హైట్ 1 ఇక్కడ విత్ ప్రాపర్టీ 100% విత్ తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకోవాలంటే మార్జిన్ టాప్ ఆటో తీసుకుంటే అమ్మయ్య ఇక్కడ అన్నీ వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఇలాగే ఉంది కదా. మార్జిన్ ప్రాపర్టీ కూడా తెలుసు కదా మనకి ఏం చేస్తుందో అనేది. బార్డర్స్కి బైట్ సైడ్ని ఫిక్స్ చేస్తుంది. అంటే దీనికి మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నాం కౌంటర్ బటన్స్కి. ఓకే అమ్మయ్య. సో ఇక్కడ మార్జిన్ విత్ 100% విత్ వస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫోకస్ చేయవలసింది ఇట్స్ ఇంక్రీజ్ బటన్ మీద ఫోకస్ చేసాం అనుకో. ఇక్కడ బార్డర్ బాటమ్ ఒక ప్రాపర్టీ ఉంటుంది రైట్ రేడియస్ అని. సో ఇక్కడ 10 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇది ఇలా కాకుండా ప్రాపర్టీని ఇక్కడ తీసేసి కౌంటర్ బటన్స్లో పెడతాను. ఓకే, సో లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ అని. అలాగే రైట్లో పెట్టాం, లెఫ్ట్ కూడా పెట్టేస్తాం. చేంజెస్ చూసారా? చూడండి, మెల్లిగా చూడండి. తీసాను, ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, సో ఇంతకు ముందుకి ఇప్పటికి. సో మళ్ళా ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇది నేను ఈ ప్రాపర్టీ 2 తీసేసాను అనుకోండి, ఒకటి తీసాను అనుకోండి, ఇలా ఉంది ఇది. సో ఇవి ఓన్లీ కౌంటర్ బటన్స్కే. ఇప్పుడు నేను ఓకే, సో అన్నీ లెఫ్ట్ రైట్ కౌంటర్ బటన్ లెఫ్ట్ రేడియస్ నాట్ కౌంటర్ బార్డర్ రైట్
బార్డర్ బటన్ లెఫ్ట్ రేడియస్. ఓకే, సో ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్ 50, ఇంకొకటి లెఫ్ట్ రేడియస్, నో బార్డర్ కార్నర్. ఇవన్నీ ఒకసారి మీరు చూడండి సింటాక్స్. ప్రతిదీ మనం వెళ్ళాలంటే ఆ బార్డర్ రేడియస్ దానికే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందాక చూసాం కదా బార్డర్ అంటే ఏమైనా ఆ ప్రాపర్టీ. ఇక్కడికి వస్తే ఇందులో మంచి ఎగ్జాంపుల్ ఉంటాయి. W3 స్కూల్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని. సో ఇలాగా లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇలాగా. సో ఈ ప్రాపర్టీస్ చూడండి. మనం ఇప్పుడు దేని మీద అయితే ఫోకస్ చేస్తామో ఓన్లీ కౌంటర్ బటన్స్కి ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా, ఓన్లీ కౌంటర్ బటన్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ డిస్ప్లే ఫ్లెక్స్. ఇది ఫ్లెక్స్కి కింద తీసుకొని వచ్చేస్తుంది నీట్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్ బటన్. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కౌంటర్ బటన్ ఎక్కడుంది? కౌంటర్ బటన్ క్లాస్ ఇదేనా కౌంటర్ బటన్? ఇక్కడికి కౌంటర్ బటన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో నిన్నది ఇక్కడ ఫ్లెక్స్ 1, కౌంటర్ బటన్ ఫ్లెక్స్ అనేది 1. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ తెలుసు మీకు, జస్టిఫై కంటెంట్ తెలుసు. సో ఇక్కడ కర్సర్ పాయింటర్ నాకు అవసరం లేదు. ఓహో, అన్ని బటన్స్ అన్నీ ఎక్కడ తీసుకుని వస్తాం? ఈ బటన్స్ అన్నిటిని సెంటర్, డిస్ప్లే కంటెంట్ కూడా సెంటర్లో ఉంటుంది దీనికి. సో ఫ్లెక్స్. సో అలా. ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ కౌంటర్ బటన్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ కౌంటర్ బటన్ దగ్గర కౌంటర్ బటన్ వచ్చినప్పుడు 212 ఒక కలర్ ఉంటుంది. 212 B06 అని. ఓకే, బ్లాక్. గుడ్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ కౌంటర్ బటన్. ఇక్కడికి వచ్చిన తర్వాత హవర్ చేసినప్పుడు చూసావు కదా, దీనికి మీరు చూసారా డిఫరెన్స్? అంటే ఈ ప్రాపర్టీ రాయికి ముందు అనుకోండి, ఇప్పుడు సో ఇది రాయికి ముందు ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు, చూసారు కదా, మామూలుగా ఉంది. అదే ఇప్పుడు చూస్తే ఎఫెక్ట్ అయింది. మేక్ సెన్స్? ఓకే, సో కౌంటర్ బటన్లో అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చాం. ఇప్పుడు నేను కర్సర్ పాయింటర్ ట్రాన్సిషన్ ఆల్ 0.4 తీసుకుంటాను. ఓకే, నైస్. ఓకే, సో ఇక్కడ వరకు వస్తే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీని మనం ఇదేంటంటే మీ స్క్రీన్ గురించి అనేసి అట్ మీడియా ప్రాపర్టీ ఏంటంటే ఇది మీ స్క్రీన్ అంటే ఒకళ్ళు డెస్క్టాప్లో యూజ్ చేసినా ఫోన్లో యూజ్ చేసినా సరే అన్నిటికీ అవైలబుల్గా ఉంటుంది. మ్యాక్స్ విత్ 680 పిక్సెల్స్. ఓకే,
కౌంటర్. ఇక్కడ కౌంటరు విత్ 100% హైట్, బార్డర్ రేడియస్ ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు. ఇక్కడ చూస్తారా? ఓకే. సో అంటే ఈ స్క్రీన్ మీకు మామూలుగా ఇందులోటే కాకుండా ఇన్స్పెక్ట్ చేశారనుకో, ప్రతి దాంట్లో కూడా ఆ స్క్రీన్ అనేది అవైలబుల్గా ఉండాలని. సో ఇందులో డేటా ఏం లేదు అలా అని. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఫోన్లో అయితే ఇలా ఉంటుంది. ఐఫోన్ ఎస్సీలో, 12లో అయితే ఇలాగా, ప్రోలో, శాంసంగ్ గెలాక్సీలో ఇలాగా, అలాగా ఐప్యాడ్ ప్రో, సర్ఫేస్ ప్రో, ఇలాగ మనం దాని గురించే ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో మీడియా సిఎస్ఎస్ ప్రాపర్టీ, మీడియా సిఎస్ఎస్ రూల్. జస్ట్ రూల్ తెలుసుకోండి. చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద బాడీ ఎలిమెంట్ టు లైట్ బ్లూ వెన్ ద బ్రౌజర్ విండో ఈజ్ 600 పిక్సెల్స్. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏం చేస్తే అది బాడీ అంటే నువ్వు దేని మీద ఫోకస్ చేస్తే అది. మీడియా క్వరీస్ టు అప్లై డిఫరెంట్ స్టైల్స్ ఫర్ డిఫరెంట్ మీడియా టైప్స్ డివైజెస్. డివైజెస్ అంటే మనకు తెలుసు కదా. మీడియా క్వరీ కెన్ బి యూజ్ చెక్ మెనీ థింగ్స్ సచ్ యాజ్ విత్ హైట్ ఆఫ్ ద వ్యూ పోర్ట్, విత్ అండ్ హైట్ ఆఫ్ ద డివైస్, ఓరియంటేషను. మీడియా క్వరీస్ అంటే ప్రతిదానికి మీరు ఈ ప్రాపర్టీస్ని చూస్తూ ఉండండి. దేని గురించి అంటే ప్రస్తుతానికి మనం యూజ్ చేసే బ్రౌజర్ని బట్టి ఉంటుంది అనేసి. ఓకే. సో నెక్స్ట్ అక్కడ దాని హైట్ తీసుకున్నాం. నేను బార్డర్ రేడియస్ 0 తీసుకుంటా. ఇక్కడికి వస్తే ఇందులో కౌంటర్ టైటిల్ మార్జిన్ టాప్ 100 పిక్సెల్స్. సో మార్జిన్ టాప్. ఓకే. సో టైటిల్ మీదే ఓన్లీ టైటిల్, కౌంటర్ టైటిల్ అంటే ఇది కూడా మనకి అవైలబుల్గా ఉండడానికి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంటర్ బటన్స్కి వచ్చేటప్పుడు బార్డర్ బాటమ్ దగ్గర చూసినట్టుగా లెఫ్ట్ రేడియస్, అలాగా లెఫ్ట్ రేడియస్ తర్వాత లెఫ్ట్ తర్వాత ఇక్కడ ఓకే. ఫస్ట్ది లెఫ్ట్, సపోజ్ టు బి లెఫ్ట్, సపోజ్ టు బి రైట్. ఓకే. లెఫ్ట్ రేడియస్, రైట్ రేడియస్. సో ఓకే. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాదు, ఎన్ని ఉన్నారు బాబు, ఇదేనా అనుకుంటున్నాను. ఇదేనా? ఇది కాదు. అందరికీ చెప్పి ట్యాబ్లు క్లోజ్ చేయడం మర్చిపోయాను. ఇది పైథాన్, ఇది వేరే వాళ్ళది, ఇది వేరే వాళ్ళది. ఇప్పుడు ఇదేనా ఫోకస్ చేస్తాం. ఓకే. ఇది. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే. సో ఇలాగా. సో మ్యాక్సిమం మనం రీచ్ అయ్యాం, మనం అనుకున్న గోల్ వరకు రీచ్ అయ్యాం. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ దీని తర్వాత మనం ఏం చేయాలో తెలుసు కదా. ఇక్కడే స్టార్ట్ అవుతుంది యాక్షన్ అనేది. మనం ఇక్కడ కండిషన్ ఇచ్చుకోవాలి. సో ఈ రోజుకి చాలు. ఏమంటే ఈ రోజుకి ఇక్కడికి సరిపోద్ది. స్క్రిప్ట్ అనేది రేపు చేయొచ్చు. స్క్రిప్ట్ కూడా ఎక్కువ ఉండదు, అది 2 క్లాస్ పీరియడ్లు ఉంటుంది, రేపటికి అవుతుంది. ఇప్పుడు నేను వేరే సబ్జెక్ట్ చేంజ్ చేస్తాను. సో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటి వరకును? ఓకే. లెట్స్ గో. ఓకే. సో
ఓకే. ఓకే. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్ట్ ఇవి మీరు బట్టి పడతారో లేదంటే ఇంకేం చేస్తారో తెలీదు. నేను అడిగితే టక్ 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 అని చెప్పేవాళ్ళు. ఈ కాన్సెప్ట్స్ వస్తే చాలు. ఫ్రంట్ ఎండ్ జాబ్లో జావా స్క్రిప్ట్ మినిమం వచ్చి ఇప్పుడు వరకు అంటే రాకేష్కి అయితే మినిమం కొంచెం ఐడియా ఉంది. సో అవి తెలుసుకుంటే వెరీ ఇంపార్టెంట్ అని. సో ఎవరైతే బేసిక్ జావా స్క్రిప్ట్ నేను మొన్న కంప్లీట్ చేశానో ఆ కంప్లీట్ చేసిన వాళ్ళకి రియాక్ట్ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం మనం. సో నువ్వు లేవు కానీ మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రియాక్ట్కి ఏంటంటే ఎక్మా స్క్రిప్ట్ 6 నుంచి వస్తే ఇలాగా హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్, ప్రాపర్టీ అండర్స్టాండ్, యూజుక్ ఇవి. సో ఇవన్నీ. సో ఎనీవేస్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్స్ ఇవి నేను ఆల్రెడీ మనం చేసాం. ఓకే, నేను